హాయ్ ఫ్రెండ్స్, మేము తిరుపతి యాత్రలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి నేరుగా విష్ణు నివాస్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి బయటికి ఎదురుగానే విష్ణు నివాస్కి ఎదురుగానే బస్సులు ఉన్నాయండి. అవి శ్రీవారి మెట్లకు మరియు అలిపిరి మెట్లకు నేరుగా వెళ్తాయి. మేము యాత్రలో భాగంగా ఇప్పుడు మేము శ్రీవారి మెట్లకు ఈ బస్సులో వెళ్తున్నాము. బస్సులో పెద్దవారికి అలిపిరి మెట్లకు అయితే 25 రూపీస్ అండి. ఓకే, ఇప్పుడే మేము అలిపిరి మెట్లు వద్దకు చేరుకుంటామండి. బస్సు దిగామండి. ప్రారంభ బస్సు కూరగాయలు కొట్టాలి. చూడు ఇక్కడ లగేజ్ సెంటర్ అండి. ఇది ఇక్కడ లగేజ్ సెంటర్లో ఫ్రీగా లగేజ్ పెట్టుకోవచ్చు. మేము ఆ లగేజ్ సెంటర్లో జిబ్బులు అండ్ లాక్స్ ఉన్న లగేజ్ పెట్టాము. ఇప్పుడు మేము అలిపిరి మెట్ల దర్శనానికి వెళ్తున్నాము. అలిపిరి మెట్ల వద్దకు వెళ్తున్నాము. అదో శ్రీవారి మెట్ల వద్దకు ప్రారంభం ఇక్కడికి వచ్చాము. గోపూజలో భాగంగా ఇక్కడ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అలిపిరి తిరుమల నడక మార్గం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ఉంది ఇది రాజగోపురం.
ఏడు. పదండి పదండి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి 3250 మెట్లు ఉన్నాయి. ఈమె 300 మెట్లు వరకు చేరుకుంది. చూడండి ఇక నడకలో భాగంగా రాజవోలు మండపం చేరుకుంది. యాత్రలో బాగా అక్కడక్కడ షాపులు కూడా ఉన్నాయి. బేబీ చూడు చూడు బేబీ ఇటు చూడు. యాత్రలో భాగంగా ఇప్పుడు 1000 మెట్లను విజయవంతంగా ఎక్కినాము. యాత్రలో భాగంగా ఇప్పుడు ఎలక్కాయల మండపం చేరుకున్నారు. చూశారా, మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం నడవాలంటేనే భయపడుతున్నాము, కానీ మరి చూడండి ఆకు బిస్లేరి 4 ట్రేలు అలా పెట్టుకుని నడుస్తుంది. ఈమె గ్రేట్ కదా. హాయ్ ఫ్రెండ్స్, మనం నడవాలంటేనే
భయపడతాము. చూడండి, ఇతడు చూడండి, నాలుగు మోసుకెళ్తున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు గాలి గోపురాన్ని చేరుకున్నారు. చూడు, బేబీ చూడు. పుట్టకేలకు గాలి గోపురాన్ని చేరుకున్నారు. ముందు ఇక్కడ మంచి ఇందుకు కట్టుకోవాలి. ఎట్టకేలకు గాలి గోపురంలో మా ప్రయాణం సాగిపోతున్నది. ఎట్టకేలకు 2500 మెట్లు నడవడం జరిగింది. ఇంకా 1050 మెట్లు నడవాలి. ఈ పిల్లలు నడుస్తారో లేదో కానీ ఇప్పుడే నీరసపడిపోయారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది. ఇక్కడ అంత సందడిగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు 2700 మెట్లు ఎక్కడం జరిగింది. ఇంకా 850 మెట్లు ఉన్నాయి. ఇక ఎక్కుతున్నాము. ఇక్కడ షాప్స్ కూడా అందరికీ భక్తుల సౌకర్యార్థం చాలా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మేము మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఇక్కడ చెట్ల దగ్గర ఒక ఉడత ఏ విధంగా ఉందో చూడండి.
చూసారా? చూడండి ఫ్రెండ్స్ అది ఎట్లా ఆడుతుందో. ఓకే ఫ్రెండ్స్ స్టార్టింగ్ అనే ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2840 కొత్త మండపం స్టెప్స్ దగ్గర ఉన్నాము. ఇంకా ఒక 400 స్టెప్స్ నడవాలి. చాలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ గ్రీన్గా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఎత్తైన చెట్లు ఉన్నాయి. ఓకే ఓకే చాలా పొడవైన చెట్లు ఉన్నాయి. వీటిని శేషాచలం అడవులు అంటారు. చూడండి, ఓ ఇక్కడ లియోపార్డ్స్ తిరిగే ప్రదేశం వస్తుంది. అందుకని లియోపార్డ్స్ బీ అవేర్ ఆఫ్ క్రాసింగ్ లియోపార్డ్స్ అని పెట్టారు. వెళ్దాం. చూడండి ఇక్కడ కూడా ఎంత పొడుగు ఉన్నాయో. ఈ విధంగా సాగిపోతుందండి అలిపిరిమెట్ల నడక ప్రయాణం అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక అందమైన చిన్న పార్క్ ఉన్నది. ఇక్కడ ఒక మర్రి చెట్టు, పెద్ద భారీ మర్రి వృక్షం ఉంది. కాసేపు చూడడానికి కనుల విందులుగా ఉండి విశ్రాంతి తీసుకునేటట్టు ఈ ప్లేస్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంతకుముందు కనబడ్డ రోడ్డు దాటి రాగానే మళ్ళీ నడకదారి షెడ్ ప్రారంభమైంది. ఈ దారి బాగుంది. ఒక సైడ్ రోడ్ ఉంది, ఒక సైడ్ ప్రకృతిని మనము పెద్ద పెద్ద లోయలు, గుట్టలు, ప్రకృతిని వీక్షించుకుంటూ వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, ఇది మొక్కాలి మట్ట గోపురం. ఇదే అండి మొక్కాళ్ళ మట్ట గోపురం.
ఇది ఫస్ట్ మెట్టు పెట్టు, ఇది ఫస్ట్ మెట్టు. మీరు కూడా అయిపోండి, కుంకుమ అయిపోండి. కుంకుమ వేసారా అందరూ? ఇక్కడ కుంకుమ పసుపు వేసి మనకు వీలైనన్ని మొక్కల మీద ఎక్కడం జరుగుతుంది, మెట్లు ఎక్కడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మొక్కల పర్వతం ఎక్కడం జరుగుతుంది. దా కొంచెం తీయాలి, అడవి పందే కదా. చూసారా ఫ్రెండ్స్, అడవి పందులు కూడా ఏ విధంగా తిరుగుతున్నాయి చూడండి. చూసారా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క 50 మీటర్లు మాత్రమే ఉన్నాయి. ఫ్రెండ్స్ దగ్గర పడ్డదిగా అయిపోయింది. 40 మెట్లు, 3250 మెట్ల యాత్ర ఎక్కడ ఉంది కదా. కొబ్బరికాయ కొట్టు ఇక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ వాటర్ ఫాల్స్ అయితే మస్తుంది. మేమైతే మొత్తం దిగినాం. టెంపుల్ కూడా బాగుంది. అట్లా వాటర్ ఫాల్స్ చూడండి ఎట్లా మంచిగా ఉందో. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాం అన్నమాట. మేము ఈ ఎంటరింగ్స్లో ఇలానే ఉంటుంది. ఫస్ట్ షాప్స్ వస్తాయి.
చింతలేక్ గోవిందా గోవిందా. ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వదర్శనం కలిగిన టికెట్లు కలిగిన లైన్లో ఉన్నాము, క్యూ లైన్లో ఉన్నాము. మంచిగా రాలే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుపతికి కిందికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని తిరుగుడు ఉన్నాయో. చాలు అటు గుట్టలు. లగేజ్ పెట్టుకునేది ఉంటుందా? అదే కావచ్చు. ఇది లగేజ్ సెంటర్ అంటే ఇక్కడ మీరు లగేజ్ పెట్టుకోవచ్చు. మొత్తం మీద మేము లయన్ సఫారీ వచ్చేసాము. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. అక్క దగ్గర మంచిగా దిగుతుంది. ముందట ఉంటుంది, వెనక ఉంటుంది, లైన్ వెనుకుంటుంది, దాని ముందర ఉంటుంది. లయన్ సఫారీ
గొర్రెలకు మాంసం ఇస్తారు. మాంసం లయన్స్. ఇస్తారు రోజు తర్వాత చికెన్ వేస్తారు, మళ్ళీ బీఫ్ వేస్తారు రాత్రి. ఇట్లా యువర్ లైఫ్ అండ్ అక్కడ ఉంటుండే అదొకటి వస్తా బాహుబలి సినిమాలు ఉన్నట్టున్నది. అడవిది ఉన్నది సేమ్ అడవిది ఉన్నది చూసినారు. బాహుబలి సినిమాలు ఉన్నట్టు ఏంటి హాయ్ వచ్చే సక్కగా పడ్డది సఫారీ లాగా అయితే లైన్ సఫారీ ఎట్లా కంటే వెళ్ళండి. ఓకే అక్కడ ఇస్తా. ఇప్పుడు లయన్ సఫారీ వెళ్తున్నాము. ఇక్కడ గిబే టికెట్సా చినుకులు పడుతున్నాయి తొందరగా వామ్మడి. ఇక్కడ బుర్ర బుర్ర అవుతాయి. రోడ్డుకే బయటనే జరుగుతా. చింటూ అర్జున్ ఎంత పెద్దదో కొంటే అయితే ఈ పక్క చూసినాడు చూసినాడు చూసింది చూసి అయితే చూస్తుంది ఇందాక ఒక సన్నగా వీడు కూడా చూస్తున్నాడు. కనిపించలేదని ఇటు పైకి ఎక్కి చూస్తున్నాడు. అది మాత్రం ఆడే పడుకోనే ఉండాలి. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. తీసుకోండి. వావ్. సరే అమ్మో. సింహం అంటే సింహం లాగానే ఉంది. బయట పెట్టుకున్న చూస్తాను దీపం చూస్తాను దీపం కాలింగ్ దేనికి పెట్టుకున్నావు దేనికి లేదు కదా ఏడెత్తాడు దానికి ఎందుకు కాలింగ్ రింగ్ కూడా అట్లా కాలింగ్ రింగింగ్ అవుతుంటే సరే నీకు అర్థం కాదు.
అంటుందంటది నాన్న ఎట్ట నింది అది అమ్మ నిందా బాగా రాలేదురా బయటకి ఇప్పుడు పోతే బాగా రావాలి. సరిపోతుంది. ఉన్నాయి 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 కొట్టద్దు అట్లా రెచ్చ కొట్టద్దు. ఆగు రాదు అది ఇచ్చుడు. ఏమనకు ఏమనకు జూమ్ చేసి దాని జూమ్ చేసి ఆగరాదు. గుచ్చుతా ఆగు. గిచ్చుతా సీసీ కెమెరా ఉన్నది అట్లా రెచ్చ కొట్టద్దు. ఆగులే. చింతది భయమైనట్టే తిరుగుతా అన్నది ఆగు. లక్ష్మి కింద ఉంటాయి కదా బాగాలే ఉంది. టైగర్ అంటే టైగర్ లాగా ఉంది. ఈ లైన్లే లక్ష్మి పెద్దగా కింద ఉంది. కూర్చుంటాయి కదా ఏ చీర ఉన్నట్టుంది. ఉమ్. ఏ లియోపార్డ్ లియోపార్డ్ రావుతుంది రావు వస్తున్నా. మళ్ళీ వస్తే ఇంకో ఆటో ఇది నీటికి అదే ఛార్జింగ్ ఆటో ఇది వాడికి ఇల్లులాగా అట్టే అలా పోయి వంటాయి. అదే ఇది ఛార్జింగ్ ఆటో ఇది వాడు ఉన్నది మళ్ళీ మనం వెనుక కూడా అక్కడ ఆయన అసలు ఇదేంటిది వేషం లేదు అంటే లోపలికి పోవద్దని. ఉంటాయా ఏంటిదిరా ఏది అది ఎక్కడ కనబడతలేదు. అరే కరెక్టే. టైగర్ పెరుగుతాం టైగర్ అని. ఇదా. అది ఒకసారి లేస్తే మస్తు ఉంటుంది. నాట్ ఫీడ్ త్రో స్టోన్స్ అండ్ ఫీడ్ ద ఎనిమల్. గీడి కట్టి కంట పెద్ద ఉంది పాప తెల్ల పూల ఎక్కడ డాడీకి ఏమంటే క్లాప్స్ కొట్టేది అది అలా ట్రై చేస్తాంది. కిందికి దానికి రారాదు. చూపి మేము అప్పుడు వచ్చినప్పుడు లోపలికి రానే రాలేదు. అదే ఉన్నది లయన్ సఫారీ కూడా ఉన్నది. లయన్ మధ్యలో నుంచి అవి తీసుకుపోయింది. ఆగు నీ స్టాటస్ స్టాటస్ కూడా పెడతా. సరే మరి
మస్తు ఉరుకుతుంది అది. అటుగా పోలీసు అది ఉబ్బుతుందట, మస్తు ఉబ్బుతుందట అది. మస్తు ఉబ్బుతుందట దాన్ని వేటాడేటప్పుడు మస్తు ఇట్లా ఉబ్బుతుందట. అది ఏదైనా జంతువుని వేటాడేటప్పుడు ఫ్రెండ్స్ ఇది అడవి పంది గ్రూపే ఉంది ఇక్కడ. ఏంటిది ఇంకా చూడాలి ఎందుకు తాగుతాను. బేబీ ఇది ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు? కదిలితేనే కదులుతలే కానీ రియలే అవి కదులుతలే అది పండుకునేదా. నీళ్ళలో కూడా ఒక చూడు. మమ్మీ చిన్నదన్నా నీళ్ళల్లో ఉంది ఒకటి, కదులుతుంది అది పన్నది ఆల్రెడీ. నీళ్ళల్లో ఉన్నది, నీళ్ళల్లో కూర్చొని వేసింది. నూరుతుంది లేస్తుంది. లేస్తాను మళ్ళీ కిందికి పోయింది. నీళ్ళల్లో ఉంది మమ్మీ. మమ్మీ నీళ్ళల్లో ఉన్నదాగా అబ్బా అబ్బో బాబ్రే ఉంది ఉంది ఆగు. నీళ్ళల్లో తిరుగుతాను చూడు, నీళ్ళల్లో తిరుగుతాందో గల్ల ఒకటి మడుగులో కూడా ఉన్నది. పన్నది అక్కడ లేచింది లేచింది అది ద్రవైంది. వీటికి ఏమవుతారో ఆహారం ఆహారం ఫుడ్. దాని తలకాయ చూడు ఎట్లుంది. అడుగులో కూడా ఒకటి ఉన్నది కాలువలు అబ్బో కర్రగా మొట్టుకు మొట్టు ఉన్నది. నిజంగా దాని చలనం లేనట్టే కదులుతాంది ఇప్పుడు కదులుతాంది కదిలింది. మామూలుగా 2-3 మనుషులను తినేస్తుంది. అట్లా తింటది. అవును ఏంది అది సప్ప సప్ప కొరుకుతుంది. పెద్ద జంతువులన్నా పడుతుంది, అది సింహాలనే పట్టి పారేస్తుంది. ఇది ఎలిఫెంట్లను పడుతుంది. అది ఏందనుకుంటాను ఆ పళ్ళు చాలా స్మూత్గా ఉంటాయి. దించింది అనుకో ఇంకా తిరిగేది రాదు, లాగిన రాదు. అబ్బో నీళ్ళల్లో వాడికి మస్తు శక్తి ఉంటుంది. గడ్డ మీద ఉండదు, నేల మీద కన్నా నీళ్ళలో శక్తి వస్తుంది. మస్తు ఘోరంగా ఉంటుంది. చూసిన చూసిన బాగా చూసింది చూసిన బేబీ. ఇది కొంచెం ఏమన్నా అనుకుంటా కదా పస పస పొడిచినాయి అనుక బో ఒకటేమో తింటా అన్నది గాడ. మధ్యప్రదేశ్లోని మంజీ అనే ఓ చిన్న గ్రామంలో నివసించే ఓ పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారు సవితా ప్రధాన్. ఆ తల్లిదండ్రులకున్న 7 బిడ్డల్లో ఆమె 3వ సంతానం. బీడి ఆకులు ఏరుతూ బీడీలు చుడుతూ తల్లిదండ్రులు ఆ బిడ్డల ఆకలి తీర్చేవారు. స్కూల్లో చేరితే ఒక పూట జావ పెడతారు. ఏడాదికి ఓసారి ఓ జత యూనిఫామ్ ఇస్తారు. వాటి కోసం సవితా ప్రధాన్ పల్లె పాఠశాలలో జాయిన్ అయింది. ఉద్దేశం పూట కింద ఆకలి తీరడమే అయినా కష్టపడి చదివి 10 పాస్ అయింది. ఆ పల్లెలో 10వ తరగతి పూర్తి చేసిన మొట్టమొదటి ఆదివాసీ బిడ్డగా పేరొచ్చింది. ఎన్ని కష్టాలు పడైనా చదువు కొనసాగించాలని తపన పడింది. అయితే
అమ్మాయి ముద్దుగా ఉందని కట్నం ఇవ్వగలిగినంత ఇవ్వండి అంటూ ఓ ధనిక కుటుంబంలో సవిత కంటే 11 ఏళ్లు పెద్దయిన ఓ వ్యక్తి ముందుకు రావడంతో గుండెల మీద కుంపటిని తొలగించాలి అనుకున్న సవిత తల్లిదండ్రులు ఆ పెళ్లి ప్రపోజల్కు ఓకే చెప్పారు. ఇప్పుడే పెళ్లేంటమ్మా అన్న సవితా ప్రధాన్ గొంతు నొక్కి పెళ్లి తతంగం పూర్తి చేశారు. అత్తింట్లోకి అడుగుపెట్టిన సవితకు తాను రాత్రైతే భర్త కోరిక తీర్చే ఆడదానినని, పగలంతా ఆ ఇంట్లో గొడ్డు చాకిరీ చేసే పని మనిషిని అని కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది. అందరూ తిన్న తర్వాత మిగిలిన దాంతోనే ఆకలి తీర్చుకోవాలి, నలుగురిలోకి రాకూడదు, తల మీద చెంగు తీయకూడదు, నవ్వకూడదు, టీవీ చూడకూడదు, కడుపు నిండా తినేందుకు తన ఇంట్లోనే తాను దొంగలా మారాల్సిన పరిస్థితి. దాచిపెట్టుకున్న రొట్టె ముక్కల్ని కొంగులో దాచుకుని స్నానాల గదిలో సీక్రెట్గా ఆకలి తీర్చుకోవాల్సిన దుస్థితి. నరకమంటే ఇలా ఉంటుందని చనిపోయిన తర్వాత కాదు, బతికుండగానే సవితా ప్రధాన్ కళ్ళ ముందు నిలిచింది. ఆమె గుండె ఆవేదన సముద్రమైపోయింది. ఒకానొక క్షణంలో ఆత్మహత్యకు ప్రేరేపించింది. అయితే ఆ సమయంలో తాను గర్భవతిని అనే తెలియడంతో ఆ ప్రయత్నానికి అడ్డుకట్టబడిపోయింది. సవితకు నెలలు నిండాయి. ఒకే కానుపులో 2 బిడ్డలు పుట్టారు. పరిస్థితిలో ఏ మార్పు లేదు. మనసు గట్టి చేసుకుంది. చీర ఫ్యాన్కు బిగించింది. ఉరి వేసుకునేందుకు మెడకు చీర చుట్టుకుంది. ఇదంతా కిటికీలోంచి అత్తగారు గమనించింది. ఆపేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా తాను చస్తే చూడాలన్నట్టుగా నిలబడింది. ఆ క్షణంలోనే సవితా ప్రధాన్ మనసులో ఓ ఆలోచన వచ్చింది. వీళ్ల కోసమా నేను చావడం అనుకుంది. తాను చనిపోతే తన బిడ్డల గతి ఏంటని ఆలోచించింది. పిల్లల కోసం బతకాలనుకుంది. ఆ మరుసటి రోజే ఆ బిడ్డలిద్దరినీ తీసుకుని ఆ ఇంటి నుంచి బయటపడింది. అలా బయటపడ్డా భర్త వేధింపులు తగ్గలేదు. దీంతో చట్ట ప్రకారం ముందుకెళ్లింది. విడాకులు తీసేసుకుంది. ఓ బ్యూటీ పార్లర్లో సహాయకురాలిగా చేరింది. సాయంత్రం వేళ ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. అలా సంపాదించిన డబ్బుతోనే ప్రైవేటుగా BA పూర్తి చేసింది. MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో యూనివర్సిటీ ఫస్ట్గా నిలిచింది. ఆ డిగ్రీతో ఏదైనా చిన్న ఉద్యోగం కోసం పేపర్లు తిరిగేస్తున్న క్రమంలో UPSC నోటిఫికేషన్ కనిపించింది. అందులో సక్సెస్ అయితే వచ్చే జీతమే ఆమెను ఆకర్షించింది. ఆ ఉద్యోగం వస్తే బిడ్డలకు కడుపు నిండా భోజనం పెట్టొచ్చన్న ఆలోచనే పరీక్షకు అప్లై చేయించింది. కడుపు నిండా తాను ఇంత బువ్వ తిని తన బిడ్డలకు అన్నం పెట్టేందుకు, అక్షరం నేర్పించేందుకు జీతమిచ్చే ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నం ఆమెను అద్భుతమైన విజయ పథం వైపు నడిపించింది. ఓ ఇల్లాలిగా ఆమె ఎదుర్కొన్న కష్ట నష్టాలే ఆమెను ఇంటర్వ్యూలో విజేతగా మలిచాయి. ఓ పేదరాలు, ఓ దగాపడిన ఇల్లాలు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో భాగమైంది. 24 ఏళ్ల ప్రాయంలోనే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్గా మారింది. పేదోళ్ల కష్టం తెలిసిన మహిళగా ఆమె సాగించిన ఉద్యోగ ప్రస్థానం ది బెస్ట్ ఆఫీసర్ అన్న పేరు సాధించి పెట్టింది. దినదినం ఎదుగుతూ ఓ మంచి IAS ఆఫీసర్గా పేరు తెచ్చుకుంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, చంబలకు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ హోదాలో ప్రస్తుతం పనిచేస్తోంది. ఇప్పుడు ఓ అధికారిగా ఆమె దృష్టంతా పేదోళ్ల సంక్షేమం మీదే. అందుకే సవిత అంటోంది, నాకు బిడ్డలు 2 కాదు, తన పాలనా పరిధిలో ఉండే లక్షలాది మంది పేదలంతా నా బిడ్డలే అని. హాయ్ ఫ్రెండ్స్, మేము తిరుపతి యాత్రలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి నేరుగా విష్ణు నివాస్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి బయటికి ఎదురుగానే విష్ణు నివాస్కి ఎదురుగానే బస్సులు ఉన్నాయండి. అవి శ్రీవారి మెట్లకు మరియు అలిపిరి మెట్లకు నేరుగా వెళ్తాయి. మేము యాత్రలో భాగంగా ఇప్పుడు మేము శ్రీవారి మెట్లకు ఈ బస్సులో వెళ్తున్నాము. బస్సులో పెద్దవారికి అలిపిరి మెట్లకు అయితే 25 రూపీస్ అండి. ఓకే, ఇప్పుడే మేము అలిపిరి మెట్లు వద్దకు చేరుకుంటామండి. బస్సు దిగామండి. ఇక్కడ లగేజ్ సెంటర్ అండి ఇది. ఇక్కడ లగేజ్ సెంటర్లో ఫ్రీగా లగేజ్ పెట్టుకోవచ్చు. మేము ఆ లగేజ్ సెంటర్లో జిబ్బులు అండ్ లాక్స్ ఉన్న లగేజ్ పెట్టాము. ఇప్పుడు మేము అలిపిరి మెట్ల దర్శనానికి వెళ్తున్నాము. అలిపిరి మెట్ల వద్దకు వెళ్తున్నాము.
అగో శ్రీవారి మెట్ల వద్దకు ప్రారంభం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ శ్రీవారి మెట్ల ప్రారంభోత్సవం వద్ద కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. కొట్టు అదే జరగమాను గాడ కాదు కొట్టుడు అక్కడ కావచ్చు. చూడు ఫోటో కొట్టే వీడియో తీయదు. గోపూజలో భాగంగా ఇక్కడ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వాలిపరి తిరుమల నడక మార్గం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఉంది ఇది రాజగోపురం. పదండి వెళ్దాం పదండి. బ్యాగ్
ఇక్కడ చూడండి 3250 మెట్లు ఉన్నాయి. ఈమె 300 మెట్లు వరకు చేరుకుంది. చూడండి ఇక నడకలో భాగంగా రాజవోలు మండపం చేరుకుంది. యాత్రలో భాగంగా అక్కడక్కడ షాపులు కూడా ఉన్నాయి. బేబీ చూడు చూడు బేబీ ఇటు చూడు. యాత్రలో భాగంగా ఇప్పుడు 1000 మెట్లను విజయవంతంగా ఎక్కినాము. యాత్రలో భాగంగా ఇప్పుడు ఎలక్కాయల మండపం చేరుకున్నారు. చూశారా, మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం నడవాలంటేనే భయపడుతున్నాము, కానీ మరి చూడండి ఆకు బిస్లేరి 4 ట్రేలు అలా పెట్టుకుని నడుస్తుంది. ఈమె గ్రేట్ కదా. హాయ్ ఫ్రెండ్స్, మనం నడవాలంటేనే భయపడతాము. చూడండి, ఇతడు చూడండి 4 మోసుకెళ్తున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు గాలి గోపురాన్ని చేరుకున్నారు. చూడు బేబీ, ఇటు చూడు. పుట్టకెలకు గాలి గోపురాన్ని చేరుకున్నారు. ముందు
ఇక్కడ మంచి ఎందుకు కట్టుకోవాలి. ఎట్టకేలకు గాలిగోపురంలో మా ప్రయాణం సాగిపోతున్నది. ఎట్టకేలకు 2500 మెట్లు నడవడం జరిగింది. ఇంకా 1050 మెట్లు నడవాలి. ఈ పిల్లలు నడుస్తారో లేదో కానీ ఇప్పుడే నీరసపడిపోయారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది. ఇక్కడ అంత సందడిగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు 2700 మెట్లు ఎక్కడం జరిగింది. ఇంకా 850 మెట్లు ఉన్నాయి. ఇక ఎక్కుతున్నాము. ఇక్కడ షాప్స్ కూడా అందరికీ భక్తుల సౌకర్యార్థం చాలా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మేము మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఇక్కడ చెట్ల దగ్గర ఒక ఉడత ఏ విధంగా ఉందో చూడండి. చూసారా? చూడండి ఫ్రెండ్స్ అది ఎట్లా ఆడుతుందో. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్ అలా ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2840 కొత్త మండపం స్టెప్స్ దగ్గర ఉన్నాము. ఇంకా ఒక 400 స్టెప్స్ నడవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎట్లా గ్రీన్గా.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఎత్తైన చెట్లు ఉన్నాయి, ఓకే ఓకే చాలా పొడవైన చెట్లు ఉన్నాయి. ఈ వీటిని శేషాచలం అడవులు అంటారు. జాతికి సంబంధించింది. చూడండి, ఓ ఇక్కడ లియోపార్డ్స్ తిరిగే ప్రదేశం వస్తుంది. అందుకని లియోపార్డ్స్ బి అవేర్ ఆఫ్ క్రాసింగ్ లియోపార్డ్స్ అని పెట్టారు. వెళ్దాం. చూడండి ఇక్కడ కూడా ఎంత పొడుగు ఉన్నాయో. ఈ విధంగా సాగిపోతుందండి అలిపిరిమెట్ల నడక ప్రయాణం అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక అందమైన చిన్న పార్క్ ఉన్నది. వాకింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మర్రి చెట్టు, పెద్ద భారీ మర్రి వృక్షం ఉంది. కాసేపు చూడడానికి కనుల విందులుగా ఉండి విశ్రాంతి తీసుకునేటట్టు ఈ ప్లేస్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంతకుముందు కనబడ్డ రోడ్డు దాటి రాగానే మళ్ళీ నడకదారి షెడ్ ప్రారంభమైంది. ఈ దారి బాగుంది. ఒక సైడ్ రోడ్ ఉంది, ఒక సైడ్ ప్రకృతిని మనము పెద్ద పెద్ద లోయలు, గుట్టలు, ప్రకృతిని వీక్షించుకుంటూ వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, ఇది మొక్కాలి మట్ట గోపురం. మొత్తానికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మొత్తానికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇదే అండి మొక్కాళ్ళ మట్ట గోపురం. చూడండి ఫ్రెండ్స్, మెట్లు ఎలా ఉన్నాయో చాలా కష్టం. ఇది ఫస్ట్ మెట్టు పెట్టు, ఇది ఫస్ట్ మెట్టు. మీరు కూడా అయిపోండి, కుంకుమ అయిపోండి. కుంకుమ వేసారా అందరూ? ఇక్కడ కుంకుమ పసుపు వేసి మనకు వీలైనన్ని మొక్కాళ్ళ మీద ఎక్కడం జరుగుతుంది, మెట్లు ఎక్కడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు మొక్కాళ్ళ పర్వతం ఎక్కడం జరుగుతుంది.
ఎందుకు కొంచెమే తీయాలి. మాటలు అంటే వండుకొని పోతాను. అడవి పందే కదా. చూసారా ఫ్రెండ్స్, అడవి పందులు కూడా ఏ విధంగా తిరుగుతున్నాయి చూడండి. చూసారా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇవి ఒక 50 మీటర్లు మాత్రమే ఉన్నాయి. ఫ్రెండ్స్ దగ్గర పడ్డదిగా అయిపోయింది. 40 మెట్లు, 3250 మెట్ల యాత్ర ఎక్కడ ఉంది కదా. కొబ్బరికాయ కొట్టు ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ వాటర్ ఫాల్స్ అయితే మస్తుంది. మేమైతే మొత్తం దిగినాం. టెంపుల్ కూడా బాగుంది. అట్లా వాటర్ ఫాల్స్ చూడండి ఎట్లా మంచిగా ఉందో. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాం అన్నమాట. మేము ఈ ఎంటరింగ్స్లో ఇలానే ఉంటుంది. ఫస్ట్ షాప్స్ వస్తాయి. చింతాలే గోవిందా గోవిందా. ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వదర్శనం కలిగిన టికెట్లు కలిగిన లైన్లో ఉన్నాము. క్యూ లైన్లో ఉన్నాము. మంచిగా రాలే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుపతికి కిందికి వెళ్తున్నాం.
కూడా ఉన్నాయి. రాజుగారు బాగా రాజుగారు చాలు అటు గుట్టలు ఇదేనా లగేజ్ పెట్టుకునేది ఎంత అదే కావచ్చు. ఇది లగేజ్ సెంటర్ అంటే ఇక్కడ మీరు లగేజ్ పెట్టుకోవచ్చు. మొత్తం మీద మేము లయన్ సఫారీ వచ్చేసాము. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. దిగు అక్క దగ్గర మంచిగా దిగు. ముందట ఉంటుందా వెనక ఉంటుందా? లైన్ వెనక ఉంటుంది, దాని ముందట ఉంటుంది. లయన్ సఫారీ పిల్లలకు మాంసం ఇస్తారు. తర్వాత చికెన్ వేస్తారు, మళ్ళీ బీఫ్ వేస్తారు. అక్కడ ఉంటుండే అదొకటి వస్తా బాహుబలి సినిమాలు ఉన్నట్టున్నది. అడేది ఉన్నది సేమ్ అడేది ఉన్నది చూసినారు. బాహుబలి సినిమాలు ఉన్నట్టు లైన్ సఫారీ ఎట్లా కంటే వెళ్ళండి. ఓకే అక్కడ ఇస్తా. ఇప్పుడు లయన్ సఫారీ వెళ్తున్నాము. ఇక్కడ గిబే
వేరే దాంట్లో ఎక్కుదాం. అక్కడ మిడిల్ పక్కన ఉంటుంది చూడు దాన్ని దాని వేసుకో. అది కాదు అది నాగా నడుతుంది కానీ ముందడి అరే ముందడి చూడు నిలబడు డబ్బులు దొరికారా నీకు అటు ఇటు అడివే మరి సఫారీ పక్షులు ఆ పక్క ఉంటాయి. ఆ పక్క పక్షులు అంతా ఉంటాయి. రేస్ కుక్కలు ఉంటాయి. వాట్సాప్ ఆన్ చేయచ్చా? సరే బయట తిరుగుతా చెట్టు అర్జున్ ఎంత పెద్దదో చూస్తుంది. ఇందాక ఒక సన్నగా ఈడు కూడా చూస్తున్నాడు. రావు కానీ కనిపించలేదని ఈడు పైకి ఎక్కి చూస్తున్నాడు. అది మళ్ళీ చూస్తాను. అది మాత్రం ఆడే కొనుక్కొని ఉండాలి. ఇక్కడ ఆపు ఇక్కడ ఆపు ఇక్కడ ఆపు తీసుకోండి. సరే సింహం అంటే సింహం లాగే ఉంది. బయట పెట్టద్దు బయట పెడతానండి. బయట పెట్టుకున్నది చూస్తాను. కాలింగ్ దేనికి పెట్టుకున్నావు అసలు? దేనికి సిగ్నల్ లేదు కదా, సిగ్నల్ లేదు. ఇప్పుడు ఆడెత్తాడు దానికి ఎందుకు కాలింగ్ రింగ్ కూడా అట్లా కాలింగ్ రింగింగ్ అవుతుంటే సరే నీకు అర్థం కాదు. ఎట్ట నింది అది
రా బయటికి. ఇప్పుడు పోతే బాగా కావచ్చు. సరిపోతుంది. చూస్తాం. మీరు కొద్దిసేపు ఉండి తర్వాత చూస్తాం అని తగ్గితే. పుల్లుని చూద్దాం. ఇటు పోతుందా పోయి అట్లా రెచ్చగొట్టదు. ఆగు రాదు అది ఇచ్చుడు. సీసీ కెమెరా ఉన్నది అట్లా రెచ్చగొట్టదు. ఆగులే ఆగు. బాగాలే ఉంది. టైగర్ అంటే టైగర్ లాగా ఉంది. కింద కూర్చుంటాయి కదా. చీర ఉన్నట్టుండే. ఇంకో ఆటో ఇది. నీటికి అదే ఛార్జింగ్ ఆటో ఇది. వాడికి ఇల్లు లాగా అట్టే అలా పోయి వంటాయి. వాడు ఉన్నది మళ్ళీ మన వెనుక కూడా అక్కడ ఆయన అసలు ప్రవేశం లేదు అంటే లోపలికి పోవద్దని. ఏంటిదిరా ఏది అది ఎక్కడ కనబడతలేదు. అరే కరెక్టే. టైగర్ పీడుతాం. టైగర్ ఉంది. అది ఒకసారి లేస్తే మస్తు ఉంటుంది. మన నిజం బొమ్మలాగా ఉన్నది. దాని బొమ్మ అంటే Comment. Comment. కాలు ఉంది కాదు కాలు ఉంది లేకుంటే దాడి చేస్తుంది. కాలువ లేదా చుట్టూ అది దిగరాదు. దిగితే మళ్ళీ ఎక్కరాదు అంతే. ఏ బేబీ ఆగు. క్లాప్స్ కొట్టేది అది అలా ట్రై చేస్తాను. కిందికి దానికి రారాదు. చూపి
ఉన్నది లయన్ సఫారీ కూడా ఉన్నది. లయన్ మధ్యలో నుంచి అవి తీసుకుపోయింది. స్టాటస్ పెడతా. సరే మరి. మస్తు ఉరుకుతుంది అది ఉబ్బుతుందట, మస్తు ఉబ్బుతుందట, మస్తు ఉబ్బుతుందట. అది వేటాడేటప్పుడు మస్తు ఇట్లా ఉబ్బుతుందట. అది ఏదైనా జంతువుని వేటాడేటప్పుడు. అడవి పంది గ్రూపే ఉంది ఇక్కడ. ఇంకా చూడాలి ఎందుకు తాగుతాను. బేబీ ఉన్నారు ఎక్కడ రాగు ఎక్కడ ఉన్నారు? కదులుతూనే కదులుతలే కానీ రియలే అవి అది పండుకునేదా నీళ్ళలో కూడా ఒక చూడు. మమ్మీ నీళ్ళల్లో ఉంది ఒకటి, కదులుతుంది. అది పన్నది ఆల్రెడీ. అవో నీళ్ళల్లో ఉన్నది, నీళ్ళల్లో కూర్చొని వేసింది. మురుగుతుంది లేస్తుంది. లేస్తాను మళ్ళీ కిందికి పోయింది. నీళ్ళల్లో ఉంది మమ్మీ. అబ్బా అబ్బో బాబ్రే ఉంది ఆగు. నీళ్ళల్లో తిరుగుతాను చూడు. నీళ్ళల్లో తిరుగుతాంది. గల్ల ఒకటి మడుగులో కూడా ఉన్నది. అన్నది అక్కడ వండదు కదా. అయితే లేచింది లేచింది. అది ద్రవైంది. వీటికి ఏమేస్తారో ఆహారం ఫుడ్. దాని తలకాయ చూడు ఎట్లుంది. అడుగులో కూడా ఒకటి ఉన్నది కాలువల. అబ్బో కర్రగా మొట్టుకు మొట్టు ఉన్నది. నిజంగా దాని చలనం లేనట్టే కదులుతాంది. ఇప్పుడు కదులుతాంది, కదిలింది. మామూలుగా 2-3 మనుషులు తినేస్తుంది. అట్లే తింటది. అవును, ఏంది అది సప్ప కొరుకుతుంది. పెద్ద జంతువులన్నా పడుతుంది. అది సింహాలనే పట్టి పారేస్తుంది. ఇది ఎలిఫెంట్లను పడుతుంది. అది ఏందనుకుంటాను. ఆ పళ్ళు చాలా స్మూత్ గా ఉంటాయి. దించింది అనుకో ఇంకా తిరిగేది రాదు, లాగిన రాదు. అబ్బో అంత గట్టిగా నీళ్ళల్లో వాడికి మస్తు శక్తి ఉంటుంది. గడ్డ మీద ఉంటుంది. నేల మీద కన్నా నీళ్ళలో శక్తి వస్తుంది. మస్తు ఘోరంగా ఉంటుంది. చూసిన బాగా చూసింది. బేబీ ఇది కొంచెం ఏమన్నా అనుకుంటా కదా. పొడిచినాయి అనుకో బో ఒకటేమో తింటా ఉన్నది గాడ.
పతి Gracias.